పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అడ్వెంట్లోని 4వ ఆదివారంకి వచ్చేసాం మనము. ఈ ఆదివారం మనకి ఇవ్వబడినటువంటి పాఠ్య భాగాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు గనుక చూస్తే, దేవుడైన యెహోవా తన యొక్క యెరూషలేము ప్రజలను ఓదార్చమని అడుగుతున్నారు. అక్కడ ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ఎందుకంటే ఆమె దుఃఖ దినాలు సమాప్తమైనవి. ఆమె తన పాపానికి తన దోష రుణము కూడా తీర్చబడింది. తన పాపాలన్నిటికీ రెండింతలుగా ఆమె పొందింది, అంటే పరిహారం అయిపోయింది. కాబట్టి ఈ మాటని ఆమెకు తెలియచేయండి అని ఆలకించండి అని చెప్తూ, ఒకరు అంటే దోష రుణము అవన్నీ సమాప్తం అయిపోయినాయి కాబట్టి ఆలకించండి అని ఇంకొక మాట చెప్తున్నారు ఆయన. అడవిలో ఒకరు ఎడారిలో మార్గం సిద్ధం చేయడానికి, దేవుని త్రోవ సరళం చేయడానికి అరణ్యంలో ఒకరు ముందుగా వెళ్ళేవారు ఉంటారు అని చెబుతూ, అక్కడ దాని కిందే ఆయన కొన్ని మాటలు చెప్తారు. ఏంటంటే ఒకరేమో ఆలకించండి అని చెప్తున్నారు, ఒకళ్ళేమో ప్రకటించండి అని చెప్తున్నారు. ఏం ప్రకటించాలి అని అడుగుతుంటే అప్పుడు ఏమని అంటారంటే, ఏం ప్రకటించాలి అని అన్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాలు తెలియచేస్తారు. అదేంటంటే సర్వ శరీరులు గడ్డి వంటి వారు అని చెబుతూ, వారి యొక్క దేవుడు తన శ్వాసని దాని మీద ఊదగా వారి అందమంత వారు మాడిపోయిన వారు అవుతారు. అంటే గడ్డి ఎలా మాడిపోతుందో నరులు కూడా అలాంటి వారే అని చెప్తా ఉంటారు. దానినే ఆయన ప్రకటించమని చెప్తా ఉంటారనమాట. కాబట్టి వారు అలాగ ఎండిపోతారు, వారి అందమంతా ఒక్క రోజులో వాడిపోయే గడ్డి పువ్వు లాంటిదే, అడవిలో పూచే పువ్వు వంటి వాళ్లే వారు అని వారు చెప్తూ, కాబట్టి వాళ్ళకి మీరు ప్రకటన చేయాల్సింది ఏంటంటే, అడవిలో మార్గాన్ని సిద్ధపరచడానికి, ఎడారిలో త్రోవని సరళం చేయటానికి ఒకరు ముందుగా బయలుదేరారని చెప్తూ, ఏది ఏమైనా సరే నరులు గడ్డి వంటి వారైనా, వారి అందము వాడిపోయేదైనా, ఒక్క రోజులోనే వారి ఆయుష్ తీరిపోయేదైనా సరే నిరంతరం నిలిచేది మాత్రము దేవుని యొక్క మాట. అంతవరకే ఉంటుంది. ఆఖరిలో అనమాట నిరంతరం నిలిచేది దేవుని మాట మాత్రమే. ఏదైనా సరే నాశనం అయిపోయేది. అంటే నరులు తమ అందాన్ని బట్టి, తమకున్న దాన్ని బట్టి వారు ఘనంగా భావించవచ్చు, కానీ వారి అందము, వారి శ్వాస కూడా దేవుడు శ్వాస ఊదగానే ఎండిపోయే గడ్డి వంటిది అని చెబుతూ, దేవుని మాట మాత్రము నిరంతరము నిలిచును, దేవుని మాట చొప్పున చేయవాడు కూడా నిరంతరం నిలిచును అని యెషయా గ్రంథంలో ఆయన ఒక హెచ్చరికలాగా చెప్తా ఉంటారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, మనకి లూకాసు వార్తలో చూపిస్తూ ఉంటారు. ఏంటంటే అరణ్యములో మార్గము సిద్ధపరిచేవారు, ఎడారిలో త్రోవ సరళము చేసేవారు. వారు ఎవరంటే, అది నెరవేర్పు జరిగిపోయింది కాబట్టి మనకు తెలుసు. మనకి ఇవ్వబడిన పాఠ్యాంశంలో లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 67వ వచనం నుంచి 80 వచనాల దాకా ఇవ్వబడి ఉంది. అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకరియా అనేటటువంటి యాజకుడు తనకి నోరు సడలి, నాలుక సడలి, నోరు మాట్లాడగలిగినట్లు తెరవబడుతుంది. అంటే ఆయనకి తన ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు గబ్రియేల్ అనే దూత వచ్చి, నీ కుమారుడు పుడతాడన్నప్పుడు ముసలివారమైన మాకు ఇది సాధ్యం కాదు అని ఆయన అపనమ్మకం తెలియజేసినప్పుడు, ఈ సంగతులు జరిగేదాకా నువ్వు మౌనివై ఉంటావని చెప్తారు. అయితే కుర్రవాడు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలన్నప్పుడు పలక మీద యోహాను అని రాసి అప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. అది చూసిన జనమందరికీ కూడా చాలా భయభ్రాంతులు చెందివారు, దేవుడు ఇటువంటివి ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు, ఈ బాలుడు ఎటువంటి వాడవుతాడో అన్న దాంతో అక్కడ వరకు ఎండ్ అవుతుంది. దాని తర్వాత నుంచి 67వ వచనం నుంచి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించగా ఆయన పలికిన మాటలు ఏమని ఉంటుందంటే, అక్కడి నుంచి మనకు ఉంటుంది, ఇశ్రాయేల్ని విమోచించే దేవుడు మనకి దావీదు వంశంలో ఒక రక్షణ శృంగాన్ని కలుగు చేస్తారు. ఈ రక్షణ శృంగం వల్ల మనకేం జరుగుతుంది అని అంటే, మనము మన శత్రువుల చేతిలోంచి విమోచన పొందుతాము, మనల్ని ద్వేషించే వారి చేతిలోంచి మనల్ని తప్పించి రక్షణ కలుగు చేస్తారు. అంతేకాకుండా మన పితరుల్ని కరుణించుటకు, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి మనము ఆయన సన్నిధిలో నిర్భయముగా నీతి కలిగి భయముతో భక్తితో నివసించాలని ఆయన మనకి రక్షణ అనుగ్రహింపజేశారంట. 3 కోసం రక్షణ ఇచ్చారు మనకి. ఏంటంటే పితరులను కరుణించారు, ఎందుకంటే అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చారు కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో నిర్భయముగా నీతితో నివసించాలని ఈ రక్షణని మనకు అనుగ్రహించారు. అయితే ఆయన తన మహావాత్సల్యము చొప్పున దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి మన పాపాలని క్షమించారు కాబట్టి రక్షణ జ్ఞానం మనకు కలుగుతుంది.
పాపాలని క్షమించినంత వరకు కూడా రక్షణ జ్ఞానం మనకి లేదు. దేని చేత మనం రక్షించబడతాం అనేది మనకు తెలియదు. పాపాలని ఆయన మహావాత్సల్యము చొప్పున క్షమించారు కాబట్టి మనకి రక్షణ జ్ఞానము అనుగ్రహించబడినట్లు ఈ మనకి యోహాను ద్వారా ఈ రక్షణ మార్గం అనుగ్రహించబడినట్లు ప్రభువుకి ముందుగా నువ్వు నడుస్తావు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రాకకు ముందు ఆ త్రోవని సరళము చేసింది, ఆ మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు అంటే యోహాను అనేటటువంటి ఆ బాలుడు. ఆయనే సర్వోన్నతిని ప్రవక్త అనబడుదు అని ఆ తర్వాత వచనాల్లో ఉంటుంది. ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదు అని ఉంటుంది. అంతేకాకుండా ఈయన ఇంకో పని కూడా చేస్తారంటే యోహాను గారు దేవునికి ముందుగా నడుస్తూ మనకి రక్షణ జ్ఞానము ఆయన ద్వారా అనుగ్రహించబడేటట్లుగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఆయన ఇంకొక పని చేస్తారు, ఏంటంటే మన పాదాలు సమాధాన మార్గంలో ఆయన నడిపిస్తారంట. సమాధాన మార్గంలో మనం నడిస్తేనే మనం రక్షణను అనుభవించగలము. మన త్రోవ మన మార్గం అటు ఇటు వెళ్ళిపోతే మనము సమాధానంగా ఉండము. సమాధానకరమైన మార్గం ఏదో దానిని యోచించగలగటానికి మనకి జ్ఞానము కావాలి. కాబట్టి ఆ జ్ఞానము యోహాను గారితో దేవుడు తనకి ముందుగా నడిచే దూతగా ఆయన ద్వారా సిద్ధపరిచి ఆఖరి మాటలో ఏమంటారంటే చీకటిలో మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆయన పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వాళ్ళు ఎవరంటే మనుషులు. ఎందుకంటే పాపము చేసి దేవుని సన్నిధిని పవిత్రతను జీవాన్ని పోగొట్టుకున్న జనులు ఆయనకి దూరంగా రక్షణ లేకుండా చీకటిలో మరణ ఛాయ అంటే మృత్యు అనే నీడలో కూర్చున్న వారికి వెలుగివ్వటానికి దేవుడు మహావాత్సల్యంతో మన పాపాలని క్షమించారు. మన పాపాలని క్షమించకపోతే మనకి ఆ రక్షణ అనేది లభించదు. మన పాపాలని క్షమించి యేసుక్రీస్తు వారిని లోకంలోకి తీసుకొచ్చే ముందు ఆయనకి ముందుగా మార్గం సిద్ధపరచ అంటే యోహాను గారు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు రాక మునిపే యోహాను గారు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించిందని చెప్తూ వెళ్ళారు. ఆయన అరణ్యములో కేకలు వేయి ఒకని శబ్దమని ఆ తర్వాత అధ్యాయాల్లో చెప్పబడుతుంది. అరణ్యములో కేకలు వేయి ఒక శబ్దము అంటే ఇందాక మనం చూసుకున్నట్లు యెషయా గ్రంథములో అరణ్యములో త్రోవ సిద్ధపరుస్తున్నారు, ఎడారిలో మార్గాన్ని సరళం చేస్తున్నారు. అది ఎవరంటే యోహాను అనేటటువంటి ప్రవక్త. ఆ శిశువుని ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని దేవుని యొక్క ప్రవక్తవి అనబడదు. ఎందుకంటే మన పాదాలని సమాధాన మార్గంలో నడిపించడానికి ఆయనని యేసుక్రీస్తు వారికి ముందుగా ఒక త్రోవ సిద్ధపరచడానికి దేవుడిచ్చారు. అయితే ఈ వెలుగివ్వడానికి చీకటిలో మనం ఉన్నాము, మరణ ఛాయలో ఉన్నాము, మనకి వెలుగివ్వటానికి పైనుండి ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. అరుణోదయము అంటే అరుణము అంటే ఎర్రటి కలర్ని అరుణము అంటారు కదా. ఉదయం అంటే ఉదయకాంతి మొట్టమొదటి ఎలా ఉంటుంది, బ్రైట్ లైట్గా ఉండదు, అది చక్కగా ఎర్రగా స్లోగా స్టార్ట్ అవుతుంది. అరుణోదయ దర్శనము అంటే యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము మనకు అనుగ్రహించారు. మనం చీకట్లో ఉన్నాం కాబట్టి, మరణ ఛాయలో ఉన్నాం కాబట్టి మనకు వెలిగివ్వడానికి యేసుక్రీస్తు వారి దర్శనము మనకి పైనుంచి ఇవ్వబడింది. ఇది సువార్త పాఠ్య భాగంలో చెప్పబడింది. మనము తర్వాత వచ్చిన పత్రికా వాక్య భాగానికి వస్తే హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రికలో మనకి 13వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 28-27 వరకు మనకి ఆ అధ్యాయం ముగిసిపోతుంది. అక్కడ దాకా కూడా మనకి ఇవ్వబడిన పాఠ్యాంశాలు. అందులో ఒక భయంకరమైన దర్శనాన్ని చూపిస్తూ ఉంటారు. అది ఎలా స్టార్ట్ అవుద్దంటే 15వ వచనంలో మీరు దేవుని కృపని పొందగలుగునట్లు అని ఉంటుంది. దేవుని కృప నుంచి తప్పిపోకూడదు. మీరు దేవుని కృప నుంచి తప్పిపోకుండా మీలో ఎవరిలోనైనా చేదైన వేరు ఏదైనా మొలిచిందేమో, దాని వలన కలవరపాటు గురై అపవిత్రులు అయిపోతారేమో, లేదా జ్యేష్ఠత్వం ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏసావులాగా భ్రష్టులైపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దాని వలననే ఏసావు అంటే భ్రష్టత్వానికి గురై ఆయన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి ఆ తర్వాత కొద్ది కాలానికి, అది మనకి ఆదికాండంలో చెప్పబడలేదు కానీ తర్వాత కొద్ది కాలానికి కన్నీళ్లు విడుస్తూ శ్రద్ధగా దానికోసం వెతికాడంట. ఆయన పొందలేకపోయాడు. అలాంటి వాటికి మీరు గురవ్వద్దు, అపవిత్రులు అయిపోవద్దు, భ్రష్టత్వానికి గురవ్వద్దు. ఈ రెండు కూడా దేవుని కృప పొందకుండా తప్పిపోతారు. కాబట్టి అటువంటి విధానములు మీరు ఉండకుండా దేవుని కృపలో ఉండాలి అని చెబుతూ పాత దర్శనం ఒకటి చెప్తారంటే అది సీనాయి కొండ మీద
దేవుడైన యెహోవా దిగి వచ్చి తన ప్రజలకు 10 ఆజ్ఞలు వివరించేటప్పుడు భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, అక్కడంతా చుట్టూ ధూమం అంతా లేచి భయంకరమైన శబ్దం, భూమి కంపించటం, ఆయన మాటలు ఉరుములాగా వినపట్టం, అవన్నీ విని జనాలందరూ జడిసిపోతారు. దానిని వర్ణిస్తూ అక్కడ ఉంటది ఏంటంటే, మీరు స్పృశించి తెలుసుకోదగినట్టి, అంటే 10 ఆజ్ఞల పలకని ముట్టుకొని తెలుసుకోగలుగుతారు, స్పృశించి తెలుసుకోగలరు. ఆ కొండను కూడా అంతకుముందు వారు స్పృశించిన వారే, కానీ దేవుడు దాని మీద ప్రత్యక్షమైనప్పుడు ఆ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఆ తర్వాత రావడానికి సాహసించలేదు. స్పృశించి మీరు తెలుసుకోగలిగినట్టి. అంతేకాకుండా ఆ కొండ మండుచున్న ఆ కొండ, అగ్నికి మండుచున్న ఆ కొండ, కారు మేఘము, గాఢాంధకారము, బూరధ్వని, తుఫాను, మాటల ధ్వని, వీటన్నిటికీ కూడా మీరు జడిసిపోయారు. ఒక్క జంతువైనా ఈ కొండని తాకితే రాళ్లతో కొట్టి చంపబడాలి అనేటటువంటి ఆ ఆజ్ఞ విని మీరు బొత్తిగా భయపడిపోయారు. అప్పుడు మోషే కూడా ఆ దర్శనం చాలా భయంకరమైందని చెప్తారు. అటువంటి భయంకరమైన దర్శనంతో కూడిన ఆ 10 ఆజ్ఞలు కూడా మనుషులకు ఇవ్వబడ్డాయి. కానీ ఆ 10 ఆజ్ఞల్ని కూడా ఒక్క మానవుడు కూడా పాటించలేదు. ఒకే ఒక్క మానవుడు, దైవ కుమారుడు, శరీరముతో ఈ లోకములో ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించి ఆయనే పరిపూర్ణ మానవుడయ్యారు. ఇప్పుడు ఈ 2వ దర్శనం ఏంటంటే, మీరు ఆ మొదటి దర్శనం కింద లేరు. ఇప్పుడు మీరు ఏ దర్శనం కింద ఉన్నారు, దేని కింద ఉన్నారు అంటే, మీరు జీవము గల దేవుని కొండకు, అంతేకాకుండా జీవము గల అది సియోను, ఇందాక మనం చూసుకున్నది సీనాయి అనే కొండ మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అంతేకాకుండా యెరూషలేము అనేటటువంటి ఆయన పరిశుద్ధ పట్టణానికి, వేవేల దూతల యొక్క ఆ యొక్క సమూహము దగ్గరికి, వారి యొక్క మహోత్సవానికి, అందరికీ న్యాయాధిపతి అయిన క్రీస్తు యొద్దకి, ఆ తర్వాత జ్యేష్ఠుల సంఘం అని ఉంటుంది. పరలోకములో వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘము, వారి మహోత్సవము, ఆ తర్వాత నీతిమంతుల ఆత్మలు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చారు. అంటే ఎవరి దగ్గరికి మీరు వచ్చారంటే ఈ లిస్ట్ ఇస్తారు. మీరు సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణానికి, ఆ తర్వాత మీరు వేవేల జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల దగ్గరికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, అంతేకాకుండా కొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకు, ఇంకా ఆఖరిలో ఏం చెప్తారంటే, హేబేలు కంటే శ్రేష్టముగా పలికేటటువంటి ప్రోక్షించబడిన రక్తము కలిగినటువంటి ఆ మాటల యొద్దకు, ఆ నిబంధన యొద్దకు మీరు వచ్చారు. ఇందాక చూపించిన భయంకర దర్శనం కింద మీరిక లేరు. ఇప్పుడు మీరు వీటి కిందకి వచ్చారు. కాబట్టి భూలోకములో ఉండి మిమ్మల్ని హెచ్చరించిన వారి మాట మీరు వినకపోతే మీరు శిక్షార్హులయ్యారు. అంటే మోషే మాట, ఆ తర్వాత వచ్చిన నాయకుల మాట వినలేదు, వారిని ఎదిరించారు, ఎన్నో విధాలుగా శిక్షకు గురయ్యారు. భూలోకములో ఉండి మిమ్మల్ని హెచ్చరించిన వారి మాటలే మీరు వినలేదు, కానీ పరలోకము నుండి వచ్చిన మాటలు వినకపోతే మరింత శిక్షకు గురవుతారు అని చెబుతూ, అప్పటి ఆ దర్శనంతో భూమి కంపించింది. ఇంకొకసారి నేను భూమిని ఆకాశాన్ని కూడా కంపింప చేస్తాను అని దేవుడైన యెహోవా హెచ్చరిస్తున్నారు. భూమిని ఆకాశాన్ని కూడా కంపింప చేయడం అంటే, ఆ భూమి ఆకాశం కదలవని మనం అనుకుంటున్నాం, కానీ అవి కూడా కదిలిపోయేవే. కానీ చలించనిది, స్థిరముగా ఉండేది ఒకటి ఉంది. చలించేవి అంటే భూమి ఆకాశం కూడా కంపిస్తున్నాయి. చలించేవి అంటే కదల్చబడనివి ఒకటి ఉంది. అదేంటంటే నిశ్చలమైన దేవుని రాజ్యము. నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని పొంది, ఆయన కృపను పొంది, మనము ఆయనకు ప్రీతికరమైన సేవని చేద్దాము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎందుకంటే మొదటి భయంకర దర్శనం కింద మనం ఇక లేము, కానీ వేవేల దూతల సన్నిధికి, తర్వాత జ్యేష్ఠుల సంఘముకి, వారి మహోత్సవానికి, వాటన్నిటికీ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనము వినయ భయభక్తులతో ఎప్పటికీ చలించని దేవుని రాజ్యాన్ని పొంది ఆయన కృపకు పాత్రలమై దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మొట్టమొదటి దర్శనం అంత భయంకరమైందైతే, ఇప్పటి మనకున్నటువంటి వరాలన్నీ కూడా మనము పొంది దేవుని రాజ్యంలో ఉన్నామన్న భరోసాతో మనము దేవునికి ఇష్టమైన సేవ చేద్దాము. లేకపోతే దేవుడు ఎవరు అంటే దహించు అగ్ని. ఈ కాలంలో యేసుక్రీస్తు వారు ఉదయించే కాలంలో శిశువు అనుగ్రహించబడ్డాడు, కుమారుడు పుట్టాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ద్వారా మన పాపాలను క్షమించబడ్డాయని మనము ఎలా చెప్పుకుంటున్నామో దానికంటే ఎక్కువగా పౌలు గారు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నారు. మనకి ఇవ్వబడిన వరాల్ని మనము పొంది దేవుని రాజ్యంలో ఆయనకి ఇష్టమైన రీతిగా ప్రీతికరమైన సేవ చేయకపోతే మనము
దహించు అగ్ని అయిన దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉండవలసి వస్తుంది. అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించిన ఆ దేవుని యొక్క దర్శనం మన మనసులో ఉంటూ రెండవ రాకల్లో ఆ దహించు అగ్నికి మనం గురవ్వకుండా దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటూ నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఉన్నాము అన్న భరోసాతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన మొదటి దర్శనము ప్రభ భయంకరంగా ఉన్నదని మేము చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కింద మేము లేం తండ్రి, నువ్వు అనుగ్రహించినవి ఎన్నో చూసాం తండ్రి, వాటి కింద మేము ఉన్నామయ్యా. అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు వారు పుట్టి 2025 సంవత్సరాలు అయిపోయింది ప్రభా. ఆయన పుట్టుకను గుర్తించుకుంటూ ఆయన యొక్క త్యాగాన్ని మా మనసులో ఉంచుకుంటూ నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని పొంది ఆయనకు కృపకు పాత్రులుగా ఉంటూ మేము దహించు అగ్నిగా ఉన్న మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ మాత్రమే జరిగించడానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.